జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఈశ్వరుణ్ణి సాదరంగా ఆహ్వానించాం, పాదపూజ చేశాం, ఈశ్వరునికి స్నానం చేయించాము, ఈశ్వరుడికి చందనం అలంకరించాము, ఈశ్వరునికి పుష్పములతో పూజ చేశాము, ధూపంతో ఆరాధించాము. ఇప్పుడు ఈశ్వరునికి నైవేద్యం పెట్టాలి. ఈశ్వరుడు స్వీకరించడానికి ఏమి ఆహారం పెడతాము అంటే ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నది, సౌవర్ణే మణిఖండ రత్న రచితే పాత్రే ఘృతం పాయసం. సప్తవర్ణములతో ధగధగలాడుతున్న మనులు కూర్చబడిన పాత్ర అంటే ఆ పాత్రలో వేసిన పాయసం, నెయ్యి, పంచవిధమైన భక్ష్యాలు ఈశ్వరునికి సమర్పిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈశ్వరునికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం ఈశ్వరునికి పెట్టి స్వీకరించి ఈశ్వర అని పూజిస్తాం కదా, అప్పుడు ఈశ్వరుడు ఆ నైవేద్యం స్వీకరిస్తాడు అని మన అభిప్రాయం. కాకపోతే ఇక్కడ నేను పూజ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఈశ్వరుడికి నా చేత్తో నేను తినిపిస్తానన్నమాట. ఈశ్వరునికి ఆ పాయసం నా చేత్తో నేను తినిపిస్తాను, ఆ పంచభక్ష్యములు నా చేత్తో నేను తినిపిస్తాను. అప్పుడు ఈశ్వరుడు నన్ను చూసే విధానము, ఆ ఈశ్వరుడికి నేను ఈ ఆహారం తినిపిస్తున్నప్పుడు నా చేతి వేళ్ళు ఈశ్వరుని పెదాలను తాకుతున్నప్పుడు కలిగే అనుభూతి, అది వర్ణనాతీతం, అత్యంత ఆనందదాయకం. మానస పూజలోనే కాదు కదా, ఆ తర్వాత కూడా ఎప్పుడు దీన్ని తలుచుకున్నా అత్యంత ఆనందం కలిగిస్తుంది. మనస్సు ఈశ్వరుని అందే నిమగ్నమవుతుంది తప్ప ఇంకా అన్యమేది ఆలోచించదు. ఇంతటి అత్యద్భుతమైన అనుభవం ఎదురైనప్పుడు మనస్సు ఇంకెక్క వెళ్ళిపోతుంది. ఇంకెందులోని కూడా ఈ అనుభవంతో పోల్చిన ఆనందం వచ్చే అవకాశమే లేదు కదా. అయితే ఈశ్వరునికి నైవేద్యం పెడుతున్న ఈ పాత్రలో నెయ్యి ఉంది, పాయసం ఉంది, పంచవిధ భక్ష్యాలు. మామూలుగా మనం తినే ఆహారాన్ని పంచభక్ష్యాలు అంటారు. అంటే 5 రకాలుగా మనం ఆహారం స్వీకరిస్తాం. ఏంటంటే భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, పానీయం అన్నమాట. భక్ష్యం అంటే పళ్ళతో కొరుక్కుని తినేవి, భోజ్యం అంటే నవిలి తినేవి, చోష్యం అంటే పీల్చుకుంటూ తినేవి. అంటే ఈ పాయసం కావచ్చు, మజ్జిగ కావచ్చు, అలాంటివి కొంచెం పీల్చవలసి ఉంటుంది పాత్ర నుంచి మనం స్వీకరించడానికి. అలాగే లేహ్యము అంటే నాలుక మీద రాసుకొని తినేవి. అంటే ఈ నంచుకోవడానికి తీసుకునే పచ్చడి కావచ్చు, బెల్లం కావచ్చు, ఇలాంటివి నాలుక మీద రాసుకుంటేనే ఆ మధురమును మనం ఆస్వాదించగలం. కాబట్టి ఇలాగ ఈ 4 ఆహారములు అయితే పానీయం, తాగేదన్నమాట. సో ఇవన్నీ కలిపి పంచవిధ భక్ష్యాలు: భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, పానీయం. భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం. అంటే ఇందులో పంచభక్ష్యాలు ఉన్నాయి, పాలున్నాయి, పెరుగుంది, అరటిపండు ఉంది, పానకం ఉంది. ఈ పాత్రలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఈశ్వరుడికి ఒక్కొక్కటిగా మనం సమర్పించుకుంటున్నాం. ఇక్కడ ఈ పాత్రలో ఇవన్నీ పెట్టినప్పుడు రోజు ఒకే విధంగా పెట్టాలని ఏం లేదు. రోజుకు ఒక రకంగా పెట్టుకోవచ్చు. పంచభక్ష్యాలు ఉన్నాయి, ఒకరోజు పళ్ళు పెట్టొచ్చు, ఇంకొక రోజు ఇంకేదైనా ఆహార పదార్థాలు పెట్టొచ్చు. కాబట్టి ఇలాగ మనం ఏ రోజు ఈశ్వరునికి ఏది పెడతాము అనేది కూడా మనం మానస పూజలో లేని సమయంలో కూడా మనం ఈశ్వరుడికి ఈ ఆహారం బాగుంది, ఇది ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించుకుందాం అని ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు ఆహారం చూసినా అది ఈశ్వరుడికి నైవేద్యంగా పెడితే బాగుంటుంది అనే మన భావన కలుగుతూ ఉండేటప్పటికీ ఆ ఆహారం చూసినప్పుడల్లా కూడా మన మనసు ఈశ్వరుని అందే నిమగ్నమవుతుంది. అలా మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క పనిలోనూ మనకు ఎదురయ్యే ప్రతి అనుభవంలోనూ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంటే మనస్సు ఈశ్వరుని యందు నిమగ్నమై ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పాత్రలో పాలు, పెరుగు, పాయసం ఉన్నాయి. ఈ పాత్ర కూడా ఈరోజు ఈ పాత్రలో ఈశ్వరునికి సమర్పించుకుందాం, ఈరోజు ఈ పాత్రలో సమర్పించుకుందాం అని మనం రకరకాలుగా ఆలోచించవచ్చు. అందుకే అన్నాను కదా, ఈ మానస పూజలో మనం ఏ విధంగా ఈశ్వరునికి పూజ చేస్తాము అనే దానికి పరిమితులేమి లేవు. మన మనస్సు ఎంతవరకు ఆలోచించగలదో, మన ఊహకు ఎటువంటి పరిమితులు లేకుండా ఎలాగైతే అన్నైనా ఊహించగలదో, అలాగే మనం చేసే పూజా విధానానికి కూడా ఎటువంటి పరిమితులు లేవు. మనం మామూలుగా చేసే పూజా విధానానికైతే మనకి ఆ రోజు ఏది లభ్యమవుతుంది, మనం అనుకున్నది మనకు లభ్యమవుతుందో లేదో, మనం ఏం దొరికితే దాంతోనే పూజించవలసి ఉంటుంది. అలాగే కొన్ని రకములైన పూజా విధానములకు కొన్ని పదార్థములు సమర్పించుటకు మన ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు. కానీ ఈ మానస పూజలో అటువంటి పరిమితులు ఏమీ లేవు. మనం ఏదైనా ఊహించుకోవచ్చు, ఎంత అద్భుతమైనదైనా ఈశ్వరునికి సమర్పించుకోవచ్చు. కాబట్టి మన పూజ ఇంకా అత్యద్భుతంగా నడుస్తుందన్నమాట.
ఇప్పుడు ఇందులో చెప్పినట్టే సప్తవర్ణములు కలిగిన మనులు కూర్చబడిన పాత్రలో మనం ఈశ్వరునికి సమర్పించగలమా? అలాంటి పాత్రలు మన దగ్గర ఉండవు కదా! కానీ మన మనసులో అలాగ సమర్పించుకోవచ్చు. అలా రకరకాల పాత్రల్లో సమర్పించుకోవచ్చు. ఇక్కడ పాలు, పెరుగు, నెయ్యి, అరటిపండు అని కొన్ని పదార్థములు వర్ణించారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఇవి సర్వసాధారణంగా అన్ని పూజల్లోనూ ఉపయోగిస్తుంటాము. ఇవి కాకుండా పంచభక్ష్యాలన్నారు. పంచభక్ష్యాలను పూర్తిగా విడమర్చి చెప్పలేదు. కాబట్టి ఈ పంచభక్ష్యాల్లో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన భక్ష్యము, ఒక్కొక్క రకమైన భోజ్యము, ఒక్కొక్క రకమైన చోష్యము, లేహ్యము అలాగ సమర్పించుకోవచ్చు. అలాగా ఈశ్వరునికి మనం ఇచ్చుకునే దాంట్లో, ఈశ్వరునికి మన చేత్తో మనం తినిపించే దాంట్లో మనం రకరకాల పదార్థములు ఏర్పరచుకోవచ్చు. ఆ అన్నం కలుపుతూ, ఈశ్వరునికి తినిపిస్తూ, మన చేతులు ఈశ్వరుని పెదాలు తాకుతూ, ఈ అన్నం కలుపుతున్నప్పుడు కూడా ఆహా! ఇది ఈశ్వరునికి పెట్టబోతున్నాను అనే భావన కలిగేటప్పటికే కొన్నిసార్లు నాకు కళ్ళు చెమర్చి కళ్ళంట నీరు కారి ఈశ్వరునికి తినిపిస్తున్నప్పుడు నాకు ఈశ్వరుని ముఖం కూడా సరిగ్గా కనబడేది కాదు. అలాగా అంతటి దివ్యానంద అనుభూతిని ఇందులో పొందాను. అటువంటి మరెన్నో ఆనందానుభూతులు, అంతకు మించిన ఆనందానుభవాలు ఈ పూజలో అందరికీ సాధ్యమే. అలాగే ఈశ్వరునికి తాగడానికి మనం ఏమిస్తున్నాము అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏమంటారంటే శాఖానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం అన్నారు. అంటే ఆ జలంలోని కొన్ని ఆకులు వేసి ఉన్నాయి. ఆ ఆకుల యొక్క సారము ఆ జలంలోకి ప్రవేశించింది. ఆ జలము కర్పూర సువాసనలు వెదజల్లుతుంది. అటువంటి జలాన్ని ఈశ్వరునికి సమర్పిస్తున్నాం. ఈ జలం ఈశ్వరునికి మనం ఏ పాత్రలో ఇస్తున్నామో మళ్ళీ అది మన ఊహకే అనమాట. మనం బంగారు పాత్రలో ఇవ్వచ్చు, వజ్రాలు పొడిగిన బంగారు పాత్రలో ఇవ్వచ్చు. దాంతోటి మనమే ఈశ్వరునికి ఈ జలం తాగించవచ్చు. బాగుందా ఈశ్వర? ఈ జలం రుచికరంగా ఉంది కదా! నీకు ప్రసన్నంగా ఉంది కదా! అని మనం ఈశ్వరునితో సంభాషించవచ్చు. అలా పంచభక్ష్యాలు, పెరుగు, అరటిపండు, జలం అన్నీ కూడా ఈశ్వరునికి సమర్పించిన తర్వాత చివరగా తాంబూలం ఇవ్వాలన్నమాట. ఆహారం తీసుకున్న తర్వాత తాంబూలం తీసుకుంటే అది ఆహారం వల్ల మనకి ఎటువంటి దోషము కలగకుండా ఆహారము తేలిగ్గా జీర్ణమయ్యేలాగా మనకి కడుపులో ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుందని పెద్దలు చెప్తారు. అటువంటి తాంబూలము మనం మన చేత్తో ఈశ్వరునికి ఇస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా నా మనసులోనే నీకు సమర్పించుకుంటున్నాను. నా యందు దయ ఉంచి స్వీకరించు ప్రభు అని మన ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము. తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. మనం ఆహారం తీసుకునేటప్పుడు వేరే విషయం ఆలోచించడం గానీ, వేరే మాట్లాడడం గానీ ఎటువంటివి చేయకూడదనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన మనస్సు తీసుకునే ఆహారం మీద, ఆ ఆహారం మనం సరిగా నములుతున్నామా, నమలకుండా మింగేస్తున్నామా అనే దాని మీద ఉండాలి తప్ప, ఇంకేదైనా ఆలోచిస్తూ ఉంటే మన మనసులో ఇంకేదైనా నడుస్తూ ఉంటే ఈ తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఆ ఆహారం వలన రావాల్సిన ఆరోగ్యం కూడా మనకు సరిగ్గా అందదు అనేది ఇందులో సారాంశం అన్నమాట. మనం ఆహారం తీసుకుంటునేటప్పుడు ఆ ఆహారంలో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి అనే దాని కాకుండా ఇవన్నీ కూడా ఆహారం యొక్క స్థూల అంశములే. ఆహారంలోని సూక్ష్మ అంశములుంటాయి. సూక్ష్మ అంశములంటే ఇప్పుడు ఆహారం మనకు ఏ విధముగా వచ్చినది? అంటే ఆహారం మనం సంపాదించినప్పుడు అది ధర్మ మార్గంలో సంపాదించామా లేదా అనేది ఒకటైతే ఆ ఆహారం వండిన విధానం, వండేది ఎవరు, వండేవారి శుచి, శుభ్రత ఏమిటి, ఆ వండేవారి మనస్సులో ఏది ఆలోచించుకుంటూ ఆ ఆహారం వండారు అనేది కూడా ఆ ఆహారంలో ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మ అంశములు ఆహారం మనం తీసుకున్న తర్వాత మనలో అది సత్వగుణాన్ని ప్రేరేపిస్తుందా, రజోగుణాన్ని ప్రేరేపిస్తుందా, తమోగుణాన్ని ప్రేరేపిస్తుందా అనే దాన్ని ఇవి ప్రభావితం చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ఆహారాన్ని మనం మన చేత్తో ఈశ్వరునికి సమర్పించుకుంటున్నాము. అంటే మనం ఎంత శుచి, శుభ్రతగా ఉండాలి, మనం ఎంత పవిత్రంగా ఉండాలి, మన మనస్సు ఎంత నిర్మలంగా ఉండాలి ఆలోచించండి. కాబట్టి అలా మన మనస్సును సంస్కరించుకోగలగాలన్నమాట మనం. సరే, ఆహారం నైవేద్యంగా స్వీకరించిన తర్వాత ఈశ్వరునికి మనస్సు రంజింపజేసేలాగా ఏదైనా కార్యక్రమములు ఏర్పరచవలసి ఉంటుంది. షోడశోపచారాల్లో ఇవి కూడా ఒక భాగమే అనమాట. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏమంటారంటే ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహల కళాగీతం చ నృత్యం తథా అంటారు. ఈశ్వరునికి గొడుగు పట్టాలి, పక్క నుంచి వింజామరలతో వాయు ప్రసరణం జరిగేలాగా వీస్తూ ఉండాలి. ఎదురుగా అద్దం ఉండాలి, నిర్మలమైన అద్దము. దాంట్లో తనను తాను చూసుకుంటూ ఈశ్వరుడు మురిసిపోవాలన్నమాట. ఈశ్వరుని కంటే అపూర్వ సౌందర్యం ఎవరికి ఉంటుంది?
చిన్న చిన్న అందములున్న మనమే అద్దంలో చూసుకొని మురిసిపోతుంటామే. అటువంటి ఈశ్వరుడు తన అపూర్వ సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోడా. అందుకని ఈశ్వరుడు తనను తాను చూచుకున్నట్టుకు ఒక మంచి అద్దమును ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈశ్వరుని మనస్సు రంజింపజేసే విధంగా వీణాభేరి మృదంగ కాహల కళాగీతం చ నృత్యం తథా. వీణ, మృదంగము ఇటువంటి నాదములతో కలిసి ఉన్న సంగీత నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నమాట. ఇప్పుడు ఈశ్వరునికి ఈ సంగీత నృత్య కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది మన మనస్సులో. కాబట్టి ఇంతవరకే అనుకున్నట్టు దానికి పరిమితులు ఏమీ లేవు. నీకు బాగా నచ్చిన వాయిద్యకారుడు ఎవరో ఒకరు అక్కడే వచ్చి నీ ముందే కూర్చుని వాయిద్యం వాయిస్తున్నట్టు, ఆ వాయిద్యాన్ని ఈశ్వరుడు ఆనందంగా స్వీకరిస్తున్నట్టు మనం ఊహించుకోవచ్చు. లేదా మనమే ఇన్ని రకాల వాయిద్యాలు వాయిస్తున్నట్టు కూడా ఊహించుకోవచ్చు. మనకి ఈ వాయిద్యాలు వాయించడం రాకపోవచ్చు నిజంగా. కానీ రావాల్సిన అవసరం లేదు కదా! మనకు నచ్చిన సంగీతం మనకు ఉంటుంది. మనకు నచ్చిన సంగీతం మన వాయిద్యంలోంచి మనమే వాయిస్తే ఆ సంగీతం వచ్చినట్టు మనం ఊహించుకుంటూ, ఆ సంగీతానికి ఈశ్వరుడు ప్రసన్నుడవుతున్నట్టు ఊహించుకోవచ్చు కదా! అలా ఈశ్వరునికు మన మనస్సులోనే ఈ సంగీత, నృత్య, వాయిద్య కార్యక్రమం ద్వారా ఈశ్వరుని మనస్సు రంజింపజేయవచ్చు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన అనుభవం చెప్తాను. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను శివమానస పూజకు కూర్చున్న మొట్టమొదటి రోజు ఎప్పుడైతే నా మనస్సు ఈశ్వరుని యందు నిమగ్నమై శివమానస పూజలో ఈశ్వరుణ్ణి పూజిస్తున్నానో, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేనెందుకో ఆగిపోయాను. ఈ గీతం, మృదంగం, వీణ ఇవన్నీ కూడా ఈశ్వరునికి మనస్సు రంజింపజేసేలాగా నేనే సమర్పిస్తున్నట్టు చేసుకున్న నృత్యం మాత్రం నా వల్ల కాదే అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్టు ఈశ్వరుని వైపు చూశాను. ఏమీ కంగారు పడకు అని ఈశ్వరుడు తానే నృత్యమాడి చూపించాడు. ఈశ్వర తాండవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాను. ఇది నేను మనస్సులో నేను కోరుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు, నేను ఊహించినది కాదు, నా ఊహకు అతీతమై ఈశ్వరుడు నా యందు అనుగ్రహంతో నాకు కల్పించిన దివ్య దర్శనం అన్నమాట. కాబట్టి ఈ శివమానస పూజలో ఆశ్చర్యాలు, ఆనందాలు, అద్భుతాలు ఎన్నో ఉంటాయి. అవి మనం వర్ణింపలేము, మన ఊహకు కూడా అందవు. సరే, ఈశ్వరుడు మనం చేస్తున్న ఉపచారములకు సంతసించి ప్రసన్న మనస్సుతో ఉండగా మనం ఈశ్వరునికి చేయవలసింది సాష్టాంగ ప్రణామం. అందుకని సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా హేతత్ సమస్తం మయా. ఈశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈశ్వరుణ్ణి బహువిధములైన స్థుతులతో పూజించాలన్నమాట. అలా ఈశ్వరుణ్ణి పూజించడం మన మనస్సులోనే చేస్తున్నాము. ఇవాళ ఒక రకమైన స్తోత్రం పాడవచ్చు, రేపు ఇంకొక రకమైన స్తోత్రం పాడవచ్చు. మనం ఏ రోజు ఏ స్తోత్రం పాడినా అది ఈశ్వర సమర్పితంగా మన మనస్సు ఈశ్వరాభిముఖంగా ఉండేలాగా మన మనస్సుతోటే ఆ ఈశ్వరుణ్ణి పూజిస్తామన్నమాట. అలా మన మనస్సు ఈశ్వరునిలో లీనమవుతుంది. ఇలా నా మానసిక సంకల్పంతో నీకు పూజ చేస్తున్నాను, నా పూజను స్వీకరించు ప్రభు అని మనం ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాము. సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా హేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహేణ ప్రభో. ఇలా చేసిన ఈ పూజను స్వీకరించు ప్రభు అని మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము. మన మనస్సు ఈశ్వర నిమగ్నమై ఈశ్వరుని యందు నుండి సడలకుండా ఈశ్వరుని యందే లీనమైపోయి చేసిన ఈ పూజను ఈశ్వరుడు తప్పకుండా స్వీకరిస్తాడు. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.